లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యం అన్నారు ఇండియా కూటమి నేతలు. ముంబైలో కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహించారు. దేశాన్ని కాపాడటానికే తమంతా ఏకమైనట్టుగా తెలిపారు రాహుల్ గాంధీ. బీజేపీలో చేరకపోతే జైల్లో వేస్తామని కాంగ్రెస్ నేతలను ఈడీ, సీబీఐతో మోదీ బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్. ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ముంబైలో మెగా ర్యాలీ జరిగింది. ఇండియా కూటమి అగ్రనేతలు ఈ ర్యాలీకి హాజరయ్యారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సందర్భంగా ఆయన కూటమి నేతలు అభినందించారు. తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్ తదితరులు ఈ ర్యాలీకి హాజరయ్యారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర సక్సెస్ అయిందన్న తమిళనాడు సీఎం స్టాలిన్, ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుందని బీజేపీ నేతలు పదే పదే విమర్శిస్తున్నారని, కానీ ముంబైలో ఈ సమావేశాన్ని చూసిన తర్వాత ఆ పార్టీ నేతలకు నిద్రపట్టదన్నారు స్టాలిన్. లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీకి గుణపాఠం తప్పదన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో బీజేపీ ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. భారీ అవినీతికి పాల్పడిందన్నారు స్టాలిన్. రాహుల్ గాంధీ జోడో న్యాయయాత్ర శనివారం ముంబైలో ముగిసింది. 63 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఇండియా కూటమి నేతలు తొలిసారి ఇంత భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. విపక్షాలను ఈడీ, సీబీఐలతో వేధించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని విమర్శలు ఎక్కుపెట్టారు శరద్ పవార్. శివాజీ పార్క్ లో ఇండియా కూటమి సభ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బీజేపీ పాలన నుంచి దేశాన్ని రక్షించడమే తమ ఎజెండా అన్నారు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని మార్చే శక్తి బీజేపీకి లేదంటూ రైతులు, కార్మికులు, పేదల కష్టాల్ని ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదన్నారు. ఐఐటీ స్టూడెంట్స్ కంటే రైతులే ఎక్కువ తెలివైన వాళ్ళన్నారు రాహుల్. ఈ ర్యాలీకి ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. राजा की आत्मा ईवीएम में है, हिंदुस्तान की हर संस्था में है, ईडी में है, सीबीआई में है, इनकम टैक्स डिपार्टमेंट में है. एक वरिष्ठ नेता, नाम नहीं लेना चाहता हूं, इसी प्रदेश के एक वरिष्ठ नेता कांग्रेस पार्टी को छोड़ते हैं और रो के कहते हैं, मेरी मां से रो के कहते हैं कि सोनिया जी मुझे शर्म आ रही है, मेरे में इन लोगों से, इस शक्ति से लड़ने की हिम्मत नहीं है, मैं जेल नहीं जाना चाहता हूं. और ये एक नहीं है, ऐसे हजारों लोग डराए गए हैं. ముంబై నుంచే ఇండియా కూటమి నేతలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు బీహార్తో పాటు చాలా రాష్ట్రాల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు.